నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. పేదల కన్నీరు తుడిచేందుకు భూభారతిని తీసుకొచ్చామని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్లో భూభారతి రెవెన్యూ సదస్సులో మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి ఆయన పాల్గొన్నారు. గతంలో ధరణి గురించి రెవెన్యూ సదస్సులు ఎక్కడైనా పెట్టారా అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. చేసిన తప్పులను గత పాలకులు ఇప్పటికీ గ్రహించడం లేదన్నారు. భూ సమస్యలకు సంబంధించి 9.24 లక్షల దరఖాస్తులు వచ్చాయన్న మంత్రి ప్రజల న్యాయమైన సమస్యలను ఖచ్చితంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ అధికారులే గ్రామాలకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తారని మంత్రులు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు కలిసికట్టుగా సమన్వయంతో క్షేత్రస్థాయిలో పనిచేయాలని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష జరగగా మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్ పాల్గొన్నారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఇన్ఛార్జ్ నాయకులు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి కూడా హాజరయ్యారు. నియోజకవర్గ తాజా రాజకీయ పరిస్థితులను అడిగి తెలుసుకున్న మీనాక్షి పార్టీ కోసం పనిచేసే వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పథకాలను గడప గడపకు తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయడం లేదో చెప్పాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి బీజేపీని ఓడించాలనే కుట్రలో భాగంగానే కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఏకమయ్యాయని ఆరోపించారు. ఈ మూడు పార్టీలు తెలంగాణను తమ కబంధ హస్తాల్లో పెట్టుకున్నాయని విమర్శించారు. బీజేపీని మతోన్మాద పార్టీ అని కాంగ్రెస్, బీఆర్ఎస్ విమర్శిస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ జాతీయవాదం, రజాకార్లను వ్యతిరేకించే పార్టీ అని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులకు రావాలంటే భయపడే పరిస్థితులను ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు తిరగరాశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని రుజువు చేశారని తెలిపారు. ఇటీవల షిరిడీకి వెళుతున్న క్రమంలో తీవ్ర అస్వస్థతకు గురైన ఏపీకి చెందిన 22 ఏళ్ల యువకుడిని చేర్చుకునేందుకు ప్రైవేట్ ఆసుపత్రి సిబ్బంది నిరాకరించడంతో అతడి కుటుంబ సభ్యులు ఉస్మానియాకు తరలించారు. అక్కడి వైద్యులు యువకుడిని అడ్మిట్ చేసుకుని శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆ యువకుడు కోలుకున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని ఉస్మానియా వైద్యులు పెంచారని సీఎం ఎక్స్లో పేర్కొన్నారు. రాజధాని పనుల శంకుస్థాపన కోసం మే 2న అమరావతి రానున్న ప్రధాని నరేంద్ర పర్యటన కోసం ఏపీ సర్కార్ మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలకు చోటు కల్పించింది. ప్రధాని పర్యటన కోసం నోడల్ అధికారిగా జి వీరపాండ్యన్ను నియమించింది. మరోవైపు అమరావతి పునర్నిర్మాణ భూమి పూజకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం వెనుక 4 రోడ్ల మధ్య 350 ఎకరాల విస్తీర్ణంలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉండగా ప్రధాన వేదికను తూర్పు అభిముఖంగా సిద్ధం చేస్తున్నారు. వర్షాలకు ఇబ్బంది లేకుండా 2 రోజుల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయనున్నారు. ఈ నెల 28 నాటికి ఏర్పాటు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఆక్టోపస్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఫరూక్ దారుణ హత్యకు గురయ్యాడు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే రహదారిలోని నల్లమల్ల అడవిలో ఫరూక్ మృతదేహం లభించింది. కుళ్లిన దుర్వాసన వస్తూ ఉండగా 10 రోజుల క్రితం ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నంద్యాలకు చెందిన ఓ మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆ వ్యవహారమే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరుకు చెందిన ఫరూక్ అదే గ్రామానికి చెందిన బషీరున్ అనే మహిళను 14 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి 3 పిల్లలు. తన భర్త కనిపించడం లేదని ఈ నెల 8న బషీరున్ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు జరిపిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. భగవద్గీత సహా భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. ఈ నెల 17న కొత్తగా 74 డాక్యుమెంట్లను యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చేర్చగా మొత్తం సంఖ్య 570కి చేరింది. అత్యుత్తమ విలువలు కలిగిన భగవద్గీత సంరక్షణకు యునెస్కో నిర్ణయం దోహదం చేయనుంది. ఈ విషయాన్ని వెల్లడించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమన్నారు. యునెస్కో
యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత నాట్యశాస్త్రానికి చోటు దక్కడం కాలాతీత జ్ఞానం గొప్ప సంస్కృతికి లభించిన గుర్తింపని ప్రధాని కొనియాడారు. భగవద్గీత నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను చైతన్యాన్ని పెంచడం సహా ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం కేసు కీలక మలుపు తిరిగింది. యువతిపై అత్యాచార యత్నం జరగలేదని రైల్వే పోలీసులు తేల్చారు. ఆ యువతి తమను తప్పుదోవ పట్టించినట్టు నిర్ధారణకు వచ్చారు. ఎంఎంటీఎస్లో రీల్స్ చేస్తూ యువతి రైలు నుంచి జారిపడినట్టు నిర్ధారించారు. ఎంఎంటీఎస్లో తనపై అత్యాచార యత్నం జరిగిందంటూ విచారణలో యువతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచార యత్నంపై దర్యాప్తు జరిపిన రైల్వే పోలీసులు 300కు పైగా సీసీ కెమెరాలు పరిశీలించారు. దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించారు. చివరకు యువతిపై అత్యాచార యత్నం జరగలేదని ఆమె ద్వారానే నిర్ధారించుకున్నారు. న్యాయ సంబంధ అంశాలను పరిశీలించి కేసును మూసివేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. భవనాలు లేఅవుట్ల అనుమతి కోసం జీహెచ్ఎంసీ పరిధిలో అమలవుతున్న బిల్డ్ నౌ విధానాన్ని హెచ్ఎండిఏ పరిధికి విస్తరిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫ్యూచర్ సిటీ సహా హెచ్ఎండిఏ పరిధిలో బిల్డ్ నౌ అమల్లోకి వచ్చినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ వెల్లడించారు. వారం రోజుల్లో డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ పరిధిలోని ప్రాంతాలన్నిటికీ విస్తరించనున్నట్టు తెలిపారు. బిల్డ్ నౌ విధానం మార్చి 20 నుంచి జీహెచ్ఎంసీలో అమలవుతోంది. బిల్డ్ నౌ ద్వారా జీహెచ్ఎంసీలో ఇప్పటి వరకు 500కు పైగా దరఖాస్తులు వచ్చినట్టు తెలిపారు. తక్షణ రిజిస్ట్రేషన్, ఆమోదం, సింగిల్ విండో క్లియరెన్స్, భవన లేఅవుట్ల ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని దానకిషోర్ తెలిపారు. గతంలో రోజుల సమయం పట్టే డ్రాయింగ్ పరిశీలనకు బిల్డ్ నౌ ద్వారా ప్రస్తుతం నిమిషాల్లోనే పూర్తవుతుందన్నారు. బిల్డ్ నౌ ద్వారా 2 లక్షల చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణంలో 26 అంతస్తుల భవనం డ్రాయింగ్ 71 సెకన్లలో పరిశీలించవచ్చునని దానకిషోర్ తెలిపారు. తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీ సెట్ షెడ్యూల్ను జేఎన్టీయూ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 29 నుంచి మే 4 వరకు పరీక్షలు జరగనున్నట్టు వివరించారు. ఈ నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు ఉంటాయని తెలిపారు. మే 2 నుంచి 4 వరకు 3 రోజులు ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాలకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పగడ్బందీగా చేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి చెప్పారు. అగ్రికల్చర్, ఫార్మా విభాగాలకు సంబంధించి శనివారం నుంచి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి ఈ నెల 22 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు ముందస్తుగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటే ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవచ్చని తెలిపారు. సమాజంలో వ్యక్తులు, సమూహాల మధ్య వచ్చే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించేందుకు సంఘం పెద్దలు నడుం బిగించాలని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి న్యాయ సేవా సంస్థలు గుర్తించిన కమ్యూనిటీ మీడియేటర్లకు 3 రోజుల శిక్షణ తరగతులను ఆయన వరంగల్లో ప్రారంభించారు. ప్రతి వ్యక్తి ఏదో ఒక సంఘానికి చెందిన వారై ఉంటారన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వివాదాలు తలెత్తినప్పుడు స్నేహపూర్వక వాతావరణంలో సంఘం పెద్దలు నచ్చజెబితే సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందన్నారు. ఈ విధానం ఇప్పటికే కేరళ, మధ్యప్రదేశ్లో విజయవంతమైందని ఆయన వెల్లడించారు. వక్ఫ్ బోర్డు విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాలు కేంద్రం చెబుతున్నది ఒకటేనని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. వక్ఫ్ సంస్కరణల ప్రజా అవగాహన అభియాన్ కార్యక్రమాన్ని విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె ప్రారంభించారు. వక్ఫ్ చట్టానికి సవరణలు చేస్తే విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కొత్త బోర్డు ఏర్పాటు చేసేటప్పుడు కొత్త చట్ట ప్రకారం జరగాలని పురంధేశ్వరి అన్నారు. అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరుకు చెందిన వంగవోలు దీప్తి మృతి చెందారు. మరో విద్యార్థిని గాయపడ్డారు. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లిన దీప్తి ఈ నెల 12న స్నేహితురాలు మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై నడుస్తూ వెళుతుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. దీప్తి తలకు తీవ్ర గాయం కాగా 2 శస్త్రచికిత్సలు చేశారు. దీప్తి తండ్రి హనుమంతరావు కేంద్ర మంత్రి పెమ్మసాని క్యాంపు కార్యాలయంలో సంప్రదించగా ఆయన తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. స్నేహితుల ద్వారా $80,000 వరకు క్రౌడ్ ఫండింగ్ సమీకరించి చికిత్స చేసినా దీప్తి ప్రాణాలు నిలవలేదు. మృతదేహాన్ని గుంటూరుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. కుమార్తె మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా, స్టార్లింక్ ఇంటర్నెట్ సంస్థలు భారత విపణిలోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో డోజ్ విభాగాధిపతిగా ఉన్న ఎలాన్ మస్క్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో చర్చలు జరిపారు. వివిధ అంశాలపై ఆయనతో మాట్లాడినట్లు మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలపైన సమాలోచనలు జరిపినట్టు తెలిపారు. సాంకేతికత, నూతన ఆవిష్కరణ వంటి రంగాల్లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి ఉన్న అవకాశాలపై చర్చించినట్లు ప్రధాని వెల్లడించారు. ఈ రెండు రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కృత నిశ్చయంతో ఉందన్నారు. మరోవైపు స్టార్లింక్కు చెందిన ప్రతినిధుల బృందం నిన్న కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో చర్చలు జరిపింది. వివిధ సంస్థలతో ఉన్న భాగస్వామ్యాన్ని, భవిష్యత్తు పెట్టుబడి ప్రణాళికలపై స్టార్లింక్ ప్రతినిధి బృందం వివరించినట్లు పీయూష్ గోయల్ ఎక్స్లో పోస్టు చేశారు. అమెరికాలోని ఇడహో రాష్ట్రంలో మానసిక వైకల్యం ఉన్న బాలుడిని పోలీసులు కాల్చి చంపిన ఘటన ఆలస్యంగా బయటకొచ్చింది. ఈ మేరకు పోలీసులు బాడీ క్యామ్లలో నిక్షిప్తమైన దృశ్యాలు బయటకు వచ్చాయి. సెరెబ్రల్ పల్సీ, ఆటిజం వ్యాధులతో బాధపడుతున్న 17 ఏళ్ల విక్టర్ పెరెజ్ తన ఇంటి ప్రాంగణంలో కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు ఓ కత్తిని పట్టుకున్నాడు. కత్తిని పక్కకు పడేయాలంటూ కుటుంబ సభ్యులు అతడికి అరుస్తూ చెప్పే ప్రయత్నం చేశారు. ఇది విన్న పొరుగింటి వారు పోలీసులకు ఫోన్ చేసి ఓ వ్యక్తి కత్తితో స్థానికులపై దాడి చేస్తున్నట్టు చెప్పారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కత్తి పక్కన పడేయాలని బాలుడిని హెచ్చరించారు. అయితే మానసిక వైకల్యంతో ఉన్న బాలుడికి ఆ మాటలు అర్థం కాక పోలీసుల వైపు నడిచాడు. వెంటనే 3 పోలీసులు పెరెజ్పై కాల్పులు జరపగా అతడు చనిపోయాడు. మానసిక వైకల్యం ఉన్న బాలుడిని పోలీసులు అన్యాయంగా చంపారని దావా వేసేందుకు ఓ న్యాయ సంస్థ సిద్ధమైంది.